మనం గత కొద్ది వారాలుగా ధ్యానిస్తున్నట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపు నాకు మళ్ళీ. ఈ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు లేక మనల్ని విమోచించిన మన ప్రభు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, మీరు నా యొద్దకు చేరకముందు లేక నా యందు విశ్వాసం ఉంచక ముందు మీరు ఎలా ఉన్నారంటే దారి తప్పిపోయిన గొర్రెలా ఉన్నారు. కానీ నన్ను ఆశ్రయించిన తర్వాత నేను మీ ఆత్మలకు కాపురి అయ్యాను, నేను మీకు అధ్యక్షుడిని అయ్యాను, మీరు నా వైపు నాకు మళ్ళీ ఉన్నారు అన్నట్టు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. మనం గత వారం మరొక వచనాన్ని చదువుకున్నాం. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆత్మల కాపరి రెండోది ఆత్మలకు తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా. 2 మాటలు చూస్తున్నా. పేతురు రాసిన పత్రికలో మన ఆత్మలకు ఆయన కాపరి. పేతురు రాసిన పత్రికలో మన ఆత్మలకు ఆయన కాపరి. హెబ్రీ పత్రికలో మన ఆత్మలకు ఆయన తండ్రి. కానీ మీరు 2 సందర్భాలను గమనిస్తే 2 ఒకే సందర్భాలు కాదు. పేతురు పత్రిక ఎందుకు రాశాడు అంటే విశ్వాసులను ఆదరించడానికి రాశాడు, మిమ్మల్ని పోషించడానికి, మిమ్మల్ని సంరక్షించడానికి మీ ఆత్మలకు కాపరి ఉన్నాడు అని రాశాడు పేతురు. కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం సందర్భం ఏంటి? వాక్యాన్ని ఎరిగిన వరకు తెలుసు. 5-6 వచనాలు చదవండి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చూడండి, ఇక్కడ తండ్రి మరియు కుమారుని సంభాషణ కనబడుతుంది. తండ్రి కుమారుని చేసే శిక్ష కనబడుతుంది. ఈ వచనాల కింద మనం చదివాం 9వ వచనంలో ఏమన్నా మీ ఆత్మలకు ఆయన తండ్రి అంటే, ఈ సందర్భంలో మన ఆత్మలకు ఆయన ఎలా చూపిస్తున్నాడు? పరిశుద్ధాత్మ అంటే మన ఆత్మలను దండించేవారుగా, మనం వాక్యానికి విరుద్ధంగా లేక విశ్వాసమూలంగా జీవించడానికి సరైన త్రోవకు విరుద్ధంగా నడిచినప్పుడు మనల్ని సరైన త్రోవలో పెట్టడానికి మనల్ని దండించేవానుగా లేక శిక్షించేవానుగా ఆయన ఇక్కడ కనపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రభు. కానీ మన ఆత్మలకు కాపరి అన్నప్పుడు మనకు కేవలం 2 విషయాలు గుర్తొస్తాయి. ఏదంటే పోషణ మరియు సంరక్షణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మరియు సంఘం గురించి చెప్తే ఏమన్నాడు? ఆయన తన సంఘమును పోషించుచు సంరక్షించుచున్నాడు. ఇది ఆత్మల కాపరి యొక్క పోర్షన్ ఇది. కానీ ఆత్మలకు తండ్రి అనే సందర్భంలో మాట్లాడడం దేని గురించి కాదు? పోషణ గురించి కాదు, సంరక్షణ గురించి కాదు. అలాగని తండ్రి కుమారుని పోషిస్తాడు, తండ్రి కుమారుని సంరక్షిస్తాడు. కానీ ఈ సందర్భంలో చెప్తుంది తండ్రి చేసే శిక్షణ. ఎందుకు చెప్తున్నాడంటే కాపరి అనగానే పోషణ మాత్రమే, సంరక్షణ మాత్రమే అనే ఆలోచన విధానం, లేక తండ్రి అనగానే కేవలం మనకు తిండి పెట్టి పోషించేవాడు అనే ఆలోచన విధానం ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నాడు నిన్ను పోషించి సంరక్షించేవానికి విశ్వాస మూలంగా జీవించడానికి సరైన త్రోవలో పెట్టడానికి దండించే హక్కు కూడా ఆయనకు ఉంది. ఈ మాటలు మనం ఎలా చూస్తామంటే మనందరికీ తెలిసిన కీర్తనలో ఈ 2 మాటలను గమనిస్తాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును
నన్ను ఆదరించు. చూడండి, ఇక్కడ మనం ధ్యానిస్తున్నట్లుగానే ఆయన మనకు కాపరి, మనం ఆయన మంద, మనం ఆయన యొక్క గొర్రెలు, మనం ఆయన యొక్క కుమారులు. కాబట్టి మన కాపరి చేతులు ఏమేమి ఉన్నాయి? దుడ్డు కర్ర మరియు దండము. దుడ్డు కర్ర మనల్ని పోషించడానికి, దండము మనల్ని శిక్షించడానికి, దండించడానికి కదా. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించారా? నీ దండము నన్ను ఆదరించును. ఇది ఆత్మలకు తండ్రిని, ఆత్మలకు కాపరిని సరి అయిన విధంగా అర్థం చేసుకున్నవాడు ఎలా అర్థం చేసుకుంటాడంటే, నీ దండము నన్ను దండించును అని మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఏమన్నాడంటే, నీ దండం నన్ను దండిస్తుంది, నీ దండం నన్ను శిక్షిస్తుంది, శిక్షాఫలం పొందడానికి అని సరైన త్రోవలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దండాన్ని ఇక్కడ ఒక కాపరి క్రింద ఉన్న గొర్రెవైన దావీదు నెగిటివ్గా తీసుకున్నాడా? కాపరి చేసే శిక్షను, తండ్రి చేసే దండనను దావీదు నెగిటివ్గా తీసుకున్నాడా? నెగిటివ్గా తీసుకోలేదు. నీ దండము నన్ను ఆదరించును అని రాశాడు. దండము ఆదరించడం ఏంటి? దండము అంటే హెచ్చరిక. హెచ్చరికలోంచి ఆదరణ కలుగుతుందా? హెచ్చరికలోంచి ఆదరణ కలగాలి. మనకు అలాగూ అగుపించకపోయినా ఖచ్చితంగా కలుగుతుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. హెచ్చరిక పక్కన ఏముంది? ఆదరణ. అంటే హెచ్చరిక, ఆదరణ కలిగేది వేరు వేరు విధాలుగా కాదు. ఏ వాక్యం అయితే మనతో మాట్లాడుతుందో, ఏ వాక్యం అయితే మనల్ని ఆదరిస్తుంది, అదే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిక. ఆదరణ దగ్గరే ఉండిపోయారు మీరు. అదే మరి నెగిటివ్గా తీసుకోవడం అంటే. నీ దండము నన్ను ఆదరించినంటే అర్థం ఏంటి? నీ హెచ్చరిక కూడా నన్ను ఆదరిస్తుంది. ఎప్పుడు? అది వరము, అది అభిషేకము. మాట్లాడుతుంది అభిషేకం అని మనం అర్థం చేసుకున్నప్పుడు, వివేచించినప్పుడు. లేదు, మాట్లాడుతుంది అభిషేకం కాదు అనుకున్నాం, మాట్లాడుతుంది ఆత్మ నడిపింపు కాదు అనుకున్నాం, అప్పుడు ఎలా తీసుకుంటాం? మనకు హెచ్చరిక వాక్యం వచ్చినప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనుకుంటాం, నా గురించే చెప్తున్నారు అనుకుంటాం. నా గురించే చెప్తున్నారు అనే ఆలోచన విధానం ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే, మనందరి హృదయాన్ని దేవుడు ఎరుగున్నాడో కదా? మనందరి హృదయాన్ని దేవుడు ఎరుగున్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో మొట్టమొదట రికార్డ్ చేయబడిన ప్రార్థన ఏంటంటే పేతురు చేసిన ప్రార్థన. అపోస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయంలో పేతురు తన ప్రార్థన ఎలా ప్రారంభించాడంటే, హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రారంభించాడు. కాబట్టి దేవుడికి మనందరి హృదయాలు తెలుసు, మనందరి జీవితాలు తెలుసు. మన విశ్వాసం మూలంగా జీవించట్లేదు, విశ్వాస వాక్యాన్ని వినట్లేదు, సరైన మార్గంలో నడవట్లేదు, కొన్ని పొరపాట్లలో ఉన్నాం అనుకోండి. ప్రభు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మన ఆత్మలకు ఆయన తండ్రి కాబట్టి, మన ఆత్మలకు ఆయన కాపరి కాబట్టి మనల్ని హెచ్చరించి దండించే హక్కు ఆయనకు ఉందా లేదా? ఆయనకు ఉంది. ఆయన ఉంది కాబట్టి మనకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగినట్టు మనతో మాట్లాడతాడు. అయితే మనం అప్పుడు రైట్ వేలో లేం కాబట్టి మనం దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. దాని అభిషేకం అని గుర్తించాం, ఆత్మ నడిపింపు అని గుర్తించాం. గుర్తించినప్పుడు మన జీవితంలో నిజానికి పొరపాటు ఉందా లేదా? పొరపాటు ఉందన్న మాట వాస్తవం, మనకు తెలుసు. అయితే మన అభిషేకం అని గుర్తించలేదు కాబట్టి నేను టార్గెట్ చేస్తున్నానని గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకొని ఇలాగే మనలాంటి ఇంకొకటి ఉంటాడు కదా, అభిషేకం అని గుర్తించినోడు, ఆత్మ నడిపింపు అని గుర్తించినోడు. ఆడేం చేస్తాడు? తిరుగుబాటు చేసే తెగింపు చేస్తాడు. ఎవరి మీద? ఎవరి మీద? తిరుగుబాటు చేసే తెగింపు ఎవరి మీద? దేవుడి మీద ఏమన్నా తిరుగుబాటు చేయగలరా? చేస్తాడులేండి, డైరెక్ట్గా ఏమన్నా అనగలరా? అనలేడు కదా, అంత సీన్ ఎవట్లేదు. తిరుగుబాటు చేసేది ఎవరి మీద? అభిషేకంతో మాట్లాడే వ్యక్తి మీద, అభిషేకంతో మాట్లాడే సేవకుల మీద. లేదంటే తిరుగుబాటు చేసే తెగింపు వ్యక్తి. అప్పుడు ఈ వ్యక్తికి ఏమొస్తుంది? ఆ వ్యక్తి చేసిన తిరుగుబాటు వల్ల ఈ వ్యక్తికి బలం వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి టార్గెట్ చేసి చెప్పారు, నా గురించి టార్గెట్ చేసి చెప్పారు అంటే ఆ వ్యక్తితో మాట్లాడింది అభిషేకం కాదు, నాతో మాట్లాడింది అభిషేకం కాదు, మనుష్యుడే అనుకుంటారా? దీన్నే ఏమంటారంటే
ఆత్మల కాపరి, ఆత్మల తండ్రి చేసే దండనను తృణీకరించడం అంటాడు. కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొత్తంలో ఇచ్చిన హెచ్చరిక ఏంటి? కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, నీ తండ్రి చేసే దండనను విసర్జించొద్దు, విసుకొద్దు. ఆయన నేను గద్దించినప్పుడు విసుకొద్దు. ప్రభు తాను ప్రేమించే వాళ్ళని శిక్షించే, తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అన్నాడు. సంబోధన ఏమైనా మారిందా? కుమారుడనే ప్రారంభించాడా? ఏమైనా అన్నాడా? మారలేదు. సంబోధన అలాగే ఉంది. కానీ శిక్షకు లోపడలేదనుకోండి, అయినా సరే కుమారుడని అంటాడు. కానీ జీవితం పరిస్థితి ఎలాగైంది అంటే 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు వంటి ప్రియమైన కుమారుడు అన్నాడా? అంటే కుమారుడు కాదా యాషావు? యాషావు కుమారుడే. యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అసలు నేను ఒక మాట అడుగుతాను, యాషావుని ఎప్పుడైనా తన తండ్రి భ్రష్టుడా అని పిలిచాడా? బైబిల్ ఎక్కడ ఉందా? అది కానీ అలాగా ఓ వ్యభిచారి అని పిలిచాడా? తండ్రి పిలవలేదు. తండ్రి సంబోధన మారదు, ఎప్పటికీ మారదు. అంటే మరి ఈ భ్రష్టుడు వ్యభిచారి అనే పేరు యాషావుకి ఎలా వచ్చింది? తండ్రి పిలిచింది కాదు ఇది. తాను జ్యేష్ఠత్వపు హక్కును లేక అధికారాన్ని, తండ్రితో తనకున్న సంబంధాన్ని తన జీవితంలో వినియోగించుకోలేదు గనక తన జీవితానికి పట్టిన పరిస్థితి ఇది. యాషావు కుమారుడే. కానీ ఈ వచనంలో కుమారుడు అనే ఆధిక్యత రాశాడా? అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. అప్పుడు అందరిని ఆయన ఏం పిలుస్తాడు? ఏమని పిలుస్తాడు? పిల్లలారా అని పిలుస్తాడు, కుమారులారా అని పిలుస్తాడు. సంబోధన ఇక్కడ అక్కడ ఎక్కడ ఏం మారదు. కానీ మరి కుమారులే కాబట్టి అందరికీ ఒకే బహుమానం ఇస్తాడు. అందరికీ ఒకటే మెప్పు, ఒకటే మహిమ, ఒకటే ఘనత, ఒకటే కృప, ఒకటే మహిమ కిరీటం ఉంటుందా? మరి అందరూ కుమారులే కదా. దేవుడు పక్షపాతి కాడు అనే వచనం వాడతారు కదా. మరి దేవుడు పక్షపాతి కాడు అనే మాట 100% నిజమైన ఎంతమంది ఉంటున్నారు? దేవుడు పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. మరి ఒక్కొక్కరికి ఒక్కో బహుమానం ఎందుకు? అందరూ పిల్లడమే కదా. తండ్రి అనే సంబంధాన్ని, తండ్రి మాట్లాడే మాటలను, తండ్రి ఇచ్చే వర్తమాన వాక్యాన్ని స్వీకరించడంలో ఉంది ఏ తీర్పు? క్రీస్తు న్యాయపీఠం అనే తీర్పు. కాబట్టి ఇక్కడ నేను కుమారునే కదా అనేది మనం చెప్పుకునే ఆధిక్యత ఉండకూడదు. ఏది మన ఆధిక్యత? అవును, మనం ఒప్పుకుంటాం. మనకి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏం నేర్పించింది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను పాపం విషయమై చనిపోయాను, దేవుని విషయమై క్రీస్తునందు సజీవును, నేను క్రీస్తునందు దేవుని నీతిని, ఆయన యందు నూతన సృష్టి, ఇవన్నీ ఒప్పుకుంటాం. కానీ ఇవన్నీ ఒప్పుకోవడానికి రీప్లేస్ కాదు. ఇవి వీటన్ని అభ్యాసం చేసే ప్రతిరోజు విశ్వాస వాక్యం చేత దర్శించబడేవారు. రోజు వాక్యం విన్నవాళ్ళు నేను ఎలా ఒప్పుకుంటానని ఒక్కరు చెప్పండి, ఒక్కరు చెప్పలేదు. నేను క్రీస్తునందు దేవుని రోజు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. వాక్యం వినోళ్ళు మాత్రమే చెప్తారు. కాబట్టి విశ్వాస వాక్యానికి ఈ నేను క్రీస్తునందు దేవుని నీతి అనే ఒప్పుకోలు రీప్లేస్మెంట్ కాదు. విశ్వాస వాక్యం చేత దర్శించబడేవారే, దేవుని మహిమను ప్రతిరోజు చూసేవారే సరైన ఒప్పుకోల్లో ఉంటారు. కాబట్టి నేను కుమారునే కదా అనేది క్రీస్తు న్యాయపీఠం మనం చెప్పుకునే సందేశీయ, మనం చెప్పుకునే సందేశీ కాదు. మనం కుమారులు అనేది మనకేంటి? ఇప్పుడు అడ్వాంటేజ్. కుమారుడు కానివాడు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తాడా? పరిశుద్ధులకు జరిగే తీర్పులో ఉంటాడా? ఉండడు. మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? క్రీస్తు న్యాయపీఠం మనం అందరం ప్రత్యక్షము కావాలని. అది అడ్వాంటేజ్ మాత్రమే కాదు, ప్రభు విషయమైన భయం కలిగి ఉండడానికి పౌలు పరిశుద్ధాత్మతో రాసిన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమే ఉన్నాము. మహిమ దేహం ధరిస్తాం అనే ధైర్యం ఎంతమంది కలిగి ఉండొచ్చు? ప్రతిరోజు వాక్యం వినేవారే కలిగి ఉండాలా? విశ్వాసులు అందరూ కలిగి ఉండాలా? విశ్వాసులు అందరికీ మహిమ దేహం ఇస్తాడు ఎవడా?
రోజు వాక్యం వినే వాళ్ళకి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. మహిమ దేహం విషయంలో ధైర్యం అందరికీ. 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇదేంటి మనకు అడ్వాంటేజే, విశ్వాసులందరూ క్రీస్తు న్యాయపీఠ ఎదురు ప్రత్యక్షం అవుతాం. కానీ ప్రత్యక్షమైన తర్వాత తీర్పు ఉందంటే హెచ్చు తగ్గులు, మహిమ లేక సిగ్గుపడడం, ఘనత అఘనతలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. కానీ క్రీస్తు న్యాయపీఠ మనం ప్రత్యక్షం అవుతాం, దానికి సిద్ధపడ్డాం, దేవుడే సిద్ధపరిచాడు అనేది మనం ఎలా తీసుకోవాలంటే 11వ వచనంలో రాశాడు. కావున అంటే కాబట్టి, దేనికి కాబట్టి? క్రీస్తు న్యాయపీఠ దగ్గర మనం అందరం ప్రత్యక్షం అవుతాం కాబట్టి మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాము. కాబట్టి మనం ప్రత్యక్షం అవుతాం అనే మాట ఏం కలిగించాలి? 11వ వచనంలో కావున మేము ప్రభు విషయమైన భయాన్ని ఎరిగి, క్రీస్తు న్యాయపీఠం ఉంది కాబట్టి, పరిశుద్ధుల తీర్పు ఉంది కాబట్టి, మన ఆత్మలకు తండ్రి ఆత్మలకు కాపరి అయిన వాడు ఇప్పుడు దండిస్తే ఆ శిక్షాఫలం మనం పొందితే దానికి బహుమానం ఉంది కాబట్టి ఆ విషయంలో ప్రభు విషయమైన భయం కలిగి ఉండాలని చెప్పాడు. ఇదే పత్రికలో మీరు దీని ముందు పేజీలో ఒక మాట చదువుతారు. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. ఇప్పుడు 3వ అధ్యాయం 18వ వచనంలో అలాగే 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఒకటే మాట ఏంటి చెప్పండి? కామన్గా రాయబడిన మాట మీరు చదివి చెప్పండి. 3:18, 5:10. మనమందరం క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షం అవుతాం అమ్మా, అందరం అవుతాం. మరి 3:18 విషయం ఏంటి? మనమందరమును ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మార్చబడుచున్నాము అన్నాడు కదా, ప్రెజెంట్ టెన్స్ లో రాశాడు. ఇది అందరికీ గ్రాంటెడ్ అయినా 3:18. ప్రతిరోజు ప్రభు ముఖాన్ని చూడడం, ప్రభు ఇచ్చే వాక్యాన్ని బట్టి అద్దం వలె ప్రతిఫలింపజేయడం, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడి, ఇది అందరి విశ్వాసంలో జరుగుతుందా? అందరి విశ్వాసంలో జరుగుతుందా? ఇది జరగలేదు. కానీ మనమందరం ఎందుకు రాశాడు అంటే దీనికి కూడా మనందరికి అవకాశం ఉంది, దీనికి కూడా మనందరికి దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి 5:10 ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నామో ఆ క్రీస్తు న్యాయపీఠ ఎదుట మనం సిగ్గుపడకూడదంటే 3:18 కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి. మనమందరము అని రాశాడు 3:18. కానీ మనమందరము ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తున్నామా? ఆయన మహిమను చూస్తున్నామా? ప్రభు యొక్క ఆత్మచేత విశ్వాసులందరూ మార్చబడుతున్నారా? మార్చబడట్లేదు. కానీ మనమందరం అని రాశాడంటే మనమందరము ప్రభు యొక్క మహిమను చూడాలి, అద్దం వల్ల ప్రతిఫలింపజేయాలి, ఆత్మీయత పోలికగా మార్చబడాలి. అంటే ఇది ఫ్యూచరా లేక ప్రజెంటా? 3:18. ఇది భవిష్యత్తు కాదు, మార్చబడుచున్నాము అని రాశాడు. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామో, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ దాని తర్వాత చదవండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. ఇప్పుడు మాట్లాడుతాం చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం అంటే కదా. ఇది ప్రస్తుతాన్ని కూర్చిందా భవిష్యత్తును కూర్చిందా? ఇది ప్రస్తుత విశ్వాస యొక్క జీవితాన్ని కూర్చిందా? ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకల విశ్వాసం అందరిలో జరిగేదాన్ని కూర్చొని
ప్రభు వచ్చినప్పుడే. ఎందుకు ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఈ సందర్భం కూడా అది. మరి ఇక్కడ ఏమన్నాడు, ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉంటా, ఇది భవిష్యత్తులో జరిగేది. కానీ దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాడు 3:18. ఏంటది? ఇందాక మనం చదువుకొని వచ్చినాం, మార్చబడున్నాము అని చెప్పాడు. అంటే ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అది జీవితంలో? ఒకటి లేదు, 2 ఉన్నాయి. ఒకటి ప్రస్తుత జీవితంలో జరిగేది, 2 ఆయన వచ్చినప్పుడు జరిగేది. ఆయన వచ్చినప్పుడు జరిగేది ఎంతమంది జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు విశ్వాసులు అందరూ ఆయనను పోలి ఉంటారు, అందరూ ఆయన ఉన్నట్లుగానే చూస్తారు. కానీ దానిని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 కనెక్ట్ చేయకూడదు. ఇక్కడేం చెప్పాడంటే, ప్రభు యొక్క మహిమను చూసి ప్రతిఫలింపజేసి ఆయన పోలికగా మార్చబడుట గురించి చెప్పాడు. ఇది క్రీస్తు రాకడ గురించా? ప్రభు రాకడ గురించా? సంఘాని కోసం వచ్చే రాకడ గురించా? ప్రభు వచ్చినప్పుడు గురించి కాదు ఇది. కొరింథీ పత్రికలో చదివింది. కానీ యోహాను పత్రికలో అది ప్రభు వచ్చినప్పుడు. యోహాను పత్రికలో అది విశ్వాసులందరికీ జరిగేది. కానీ కొరింథీ పత్రికలో అది మనం అందరికీ దేవుడిచ్చిన అధికారం లేక అవకాశం. కాబట్టి విశ్వాస జీవితంలో ఎన్ని రూపాంతరాలు ఉన్నాయి? 2 రూపాంతరాలు ఉన్నాయి. ఒకటి భవిష్యత్తులో ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మహిమలో వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు అందరూ ఆయన పోలి ఉండేది. కానీ దానికంటే ముందు ఒకటి ఉంది, మనం మార్చబడాల్సింది లేక రూపాంతరం చెందాల్సింది. ప్రభు పోలికలోనికి మార్పు చెందాల్సింది ఒకటి ఉంది, అది ప్రస్తుత జీవితం, అది సంఘ జీవితం. అయితే ఈ సంఘాన్ని రెస్పెక్ట్ చేసేది ఎవరిదో అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఆత్మలకు తండ్రి, ఆత్మలకు కాపరి అనే అంశం ఏ విషయాలు అర్థం అవ్వాలి? కేవలం పోషణ సంరక్షణ మాత్రమే కాదు, దండన అనేది అర్థమైతేనే కొరింథీ 2వ పత్రిక 3:18 జరుగుతుంది. దండనకు లోబడకపోయినా, శిక్షణకు లోబడకపోయినా ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలి అంటావా? సరే పోలి అన్నాం. ఇప్పుడు వచ్చేది ఏంటి? మహిమలో ప్రత్యక్షం అవుతాం. నెక్స్ట్ జరిగేది ఏంటి? క్రీస్తు న్యాయపీఠం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, క్రీస్తు న్యాయపీఠం జరిగే తీర్పు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మార్చబడిన దాని గురించా, ప్రస్తుత జీవితంలో మార్చబడిన దాని గురించా? మరి ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ఉంటాం అనేది మనం ధైర్యంగా పెట్టుకుని నిర్లక్ష్యంగా జీవించడానికి అదేమన్నా అడ్వాంటేజా? అడ్వాంటేజ్ కాదు. క్రీస్తు న్యాయపీఠం జరిగే తీర్పు దేనికి? ఆయన వచ్చినప్పుడు ఆయన మనం పోలి ఉంటారు, అందరికీ సమానతలే ఉంటాయి. ఆయన పోలి ఉంటాం, ఆయన చూస్తామని. కానీ క్రీస్తు న్యాయపీఠం జరిగేది ఏ రూపాంతరాన్ని గురించి? ప్రస్తుత రూపాంతరం గురించి, ప్రస్తుతం ప్రభు యొక్క పోలిలోకి మార్చబడిన దాని గురించి. అందుకే మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ క్రమం ఎలా ఉందో చూసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో దేని గురించి రాశాడు? రూపాంతరం గురించి రాశాడు. 4వ అధ్యాయంలో ఈ మార్పు చెందుట, ప్రభు పోలిలోనికి మార్చబడుట అనేది ఎలా జరుగుతుందంటే 4వ వచనంలో చెప్పాడు, ఆయన యొక్క మహిమ ప్రకాశం వలన. ప్రభువు యొక్క మహిమను ప్రతిఫలింపజేయుట అనే మాటకు నిర్వచనం కూడా 4వ అధ్యాయంలో చెప్పాడు. 14వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం ఆఖరిలో ఏం చదివితే సరిపోతుంది. మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. ఇప్పుడు 3:18లో చెప్పిన వచనానికి 4వ అధ్యాయం మొత్తం నిర్వచనాలు లేక వివరణ ఇస్తూ వచ్చాడు. 5వ అధ్యాయంలో వెంటనే ఏం రాశాడు? మహిమ శరీరం, ఆ తర్వాత జరిగే క్రీస్తు న్యాయపీఠం. క్రమంలో రాశాడు, రాయలేదా? ఇంత క్రమంలో పర్ఫెక్ట్గా ఎవరు రాయగలరు? మీరు చెప్పండి, ఇంత పర్ఫెక్ట్గా ఎవరు రాయగలరు? లేఖనాలకు ఆధార్ ఎవరు? పరిశుద్ధ లేఖనాలకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని ఎరుగుదమో, మనుషులు ఆత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే పలికిరి, దేవుని మూలంగా పలికిరి. అంటే లేఖనాలన్నిటికీ రచయిత ఎవరు? లేఖనాలు వెనుకున్న ఆవేశం ఎవరిది? దేవుడిది. లేఖనాలు వెనుకున్న ప్రేరేపణ ఎవరిది? పరిశుద్ధాత్మ ప్రభువు. క్రమంలో ఆయన ఎందుకు రాశాడు? ఈ క్రమం మనలో జరగాల్సింది కాబట్టి. 3వ అధ్యాయంలో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తే ఆయన లోపలలోకి మార్చబడతాం, ఆయన పోలికలోకి మార్చబడతాం అని రాశాడు. 4వ అధ్యాయంలో నిర్వచనాలు వివరణ రాశాడు. 5వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం గురించి రాశాడు. అయితే అందరూ ఎక్కడ ఆగిపోయారు? అందరంటే చాలామంది. 5వ అధ్యాయం ఆఖరి వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను. క్రీస్తు న్యాయపీఠం జరిగింది దీనిక 5:21గా
కాదు. 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయను. దీనికా క్రీస్తు న్యాయపీఠం తీర్పు? కాదు. 5:17 తీర్చింది దేవుడే, 5:21 తీర్చింది దేవుడే. వీటికి క్రీస్తు న్యాయపీఠం తీర్పు జరగదు. దేని విషయంలో జరిగింది? 3:18 విషయంలో జరిగింది, 4వ అధ్యాయం విషయంలో జరిగింది, 5:10 విషయంలో జరిగింది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం, పరిశుద్ధుల తీర్పు, మెప్పు, మహిమ, ఘనత, తేబడే కృప, మహిమ కిరీటం, ఈ ఆలోచన విధానంలో ఎవరుంటారంటే మనం మొట్టమొదటి చదువుకున్నాం, మన ఆత్మల కాపరి, ఆత్మలకు తండ్రి అనే ఆలోచన విధానంలో ఉన్నవారే. మనం గత వారం చదువుకున్న వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, లేవీకాండం ఆఖరి అధ్యాయం. లేవీకాండం ఆఖరి అధ్యాయం 32వ వచనం. గోవులలోనే కానీ, లేవీకాండం ఆఖరి అధ్యాయం 32, గొర్రె మేకలలోనే కానీ కోల క్రింద నడుచున్నన్నిటిలో 10వ భాగం ప్రతిష్ఠితమగును. దీనిలోంచి మనం ఏమన్నామంటే కోల క్రింద నడుచున్నవి అంటే దాని అర్థం ఏంటి? కాపరి గొర్రెల ద్వారం దగ్గర నిలబడి తన మనలో ప్రతి గొర్రె వస్తున్నప్పుడు తన కోలతో, తన చేతుల కర్రతో ఆ గొర్రెను లెక్క పెడతాడు. లెక్క పెట్టాడంటేనే మనకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడని అర్థం. ఆయన మనందరినీ లెక్కించాడు మాత్రమే కాదు, క్రీస్తు న్యాయ పీఠం కూడా ఎంతమంది మహిమ పొందుతారు, ఎంతమంది మహిమ కిరీటాన్ని పొందుతారు అనేది కూడా లెక్క పెట్టబడుతుంది. కాబట్టి కాపరి లెక్క పెట్టే లెక్కలు కూడా ఎన్ని? 1 కాదు 2. రూపాంతరాలు ఎన్ని కాదు? 1 కాదు ఎన్ని? 2. ప్రభు గొర్రెలకు మార్చబడ్డాలి ఎన్నిసార్లు? 2 సార్లు. ఆఖరిగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభునందు విశ్వాసం వచ్చినప్పటి దేవుడు మన అందరినీ లెక్కించాడు. దేవుడు నీతి అన్నాడు, నూతన సృష్టి అన్నాడు, నా కుమారుడు అన్నాడు. తన కుమారులను ఆయన లెక్కించాడు. కానీ ఈ కుమారులలో ఎవరిలో ఏదైనా ప్రశంసింపబడతాడు? చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును. చూడండి, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అన్నాడు. అయితే ప్రభువు వచ్చినప్పుడు అందరూ మహిమ కిరీటం పొందుతారా? అందరూ మెప్పు, మహిమ, ఘనత పొందుతారా? అందరి యందు ప్రభు ప్రశంసించబడతాడా? ప్రశంసించబడడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇలా చదువుతాం, ఆయన రాకడ యందు మీకు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉంటున్నట్లు ఆయన యందు నిలిచి ఉండుడి. అంటే కొంతమంది సిగ్గుపడేవారు కూడా ఉంటారు, మహిమ కిరీటం పొందని వారు కూడా ఉంటారు. ప్రభువు వారి యందు మహిమ పరచబడిన వారు, ప్రభువును ప్రశంసించే విధంగా లేని వారు ఉంటారు. కానీ ఈ వచనాలు ఎలా రాశాడు? ఆయన వచ్చేది ఎలాగంటే ఎవరి కోసం అంటే, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకు ఆయన వస్తున్నాడు. కాబట్టి ప్రభువు రాకడ అంటే ఏంటంటే మనం ఏం చెప్పాలంటే, సంఘాన్ని కొనుక్కోవడానికి, సంఘాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు అని మాత్రమే కాదు. ఎలా చెప్పాలి? ముఖ్యంగా ప్రభు మహిమపరచబడ్డానికి, ప్రశంసించబడ్డానికి వస్తున్నాడు. ఆ ప్రశంసించబడే, మహిమపరచబడే గుంపులో నేనున్నాను అని చెప్పాలి. ప్రభు సంఘం కోసం, సంఘం అంతటి కోసం వస్తున్నాడు, రావట్లేదా? సంఘం అంతటి కోసం వస్తున్నాడు. కానీ ఈ వచనం ఎలా రాశాడు? ఆయన ఎందుకు వస్తున్నాడు? కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? ఆయనకు నిర్ణయం ఏంటి? తన పరిశుద్ధులలో మహిమపరచబడాలి. తన పరిశుద్ధుల్లో తనను విశ్వసించిన వారందరూ ఆయన ప్రశంసించబడాలి. కాబట్టి ఆయన వస్తున్న ఉద్దేశం సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి మాత్రమే కాదు. ఆయన వచ్చినప్పుడు సంఘంలో, తను విశ్వసించిన వారిలో, తన ద్వారా వాడబడిన వారిలో ఆయన సంపూర్ణంగా ప్రశంసించబడ్డారు, మహిమపరచబడ్డానికి ఆయన వస్తున్నాడు.
అయితే నేను మొదట చెప్పిన జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రీస్తు న్యాయపీఠం, ఈ విషయాలన్నీ, ఈ ఆలోచన విధానం ఎవరిలో ఉంటుందంటే, మన ఆత్మలకు కాపరి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి ఉన్నాడు. ఆయన పోషణ సంరక్షణ మాత్రమే కదా దండన, శిక్షణ ఉంది. ఆ శిక్షకు లోబడితే శిక్ష ఫలం నీతి అను సమాధానకరమైన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ ఆలోచన విధానం కలిగి ఉన్న వారి క్రీస్తు న్యాయపీఠం ప్రశంసించబడతారు. వారు మాత్రమే ప్రభువును మహిమపరుస్తారు. కాబట్టి ఈ తలపులతో మనం ప్రభు వల్ల పాల్పంచుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయండి. ఆమె స్తోత్రాలు చెల్లిద్దాం. సర్వకృపానిధికి మా ప్రభు, దయలు మా తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వేలాది గుణాలు చెల్లిస్తున్నాం. మీ పాదసన్నిధిలో చేరి ప్రభు బలలో పాల్పంచుకునే ఆధిక్యతను, ఆయన పాత నిబంధన గుడారంలో సేవ చేసేవారికి లేని అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మమ్మల్ని నూతన సృష్టిగా, దేవుని నీతిగా, మీ కుమారులుగా మీరు మమ్మల్ని లెక్కించి మమ్మల్ని మహిమపరిచిన విధానాన్ని బట్టి, క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆత్మలకు కాపరిగా, మా ఆత్మలకు తండ్రిగా ఉన్న మీరు నేను శిక్షాఫలం పొందడానికి, నీతి అని సమాధానకరమైన ఫలాన్ని మేము ఫలించడానికి, భ్రష్టుడు అనే మాట మీరు ఆకడేందో మీరు ప్రత్యక్షమైనప్పుడు మీ న్యాయపీఠ ఎదుట కలుగకుండా నానా మీరు మమ్మల్ని సంబోధించే కుమారుడు అనే సంబోధనను మేము ఆధిక్యతగా, అధికారంగా, మొదటి మెట్టుగా నేను అనుభవించడానికి, నేను మీరు కుమారులమైన మాతో అన్నదిన సంభాషించే సంభాషణ ద్వారా, మీరు ఇచ్చే వాక్యం ద్వారా నడిపించబడ్డానికి, దాన్ని మీరు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం పొందడానికి, నానా మీరు కేవలం సంఘాన్ని కొనుక్కోవడానికి, సంఘానికి నేను తీసుకుని పోవడానికి, రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మాత్రమే కాదు, మీ పరిశుద్ధులందరిలో ప్రశంసించబడ్డానికి, విశ్వసించిన వారిలో మహింపరచబడ్డానికి వస్తున్నారని, అందులో మేము ఉండాలని మీరు మమ్మల్ని కోరుకున్నారని, కానీ మీ వాక్యం ద్వారా వినట్లుగా ప్రభు వారిలో పాల్పంచుకుంటుండగా, ప్రభు శరీరం ద్వారా, ప్రభు రక్తం ద్వారా మాకు కలిగిన విమోచనను నేను మేము ఆధిక్యతగా, అధికారంగా ఇచ్చి, నేను కేవలం ప్రభు యొక్క రక్తంలో పాల్పంచుకోవడం మాత్రమే కాదు, అనుదిన విశ్వాస వాక్యం చేత, విశ్వాస వాక్యానికి లోబడడం ద్వారా రక్త ప్రోక్షణను అనుభవించడానికి, మీరు ఆకలి ఎందుకు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండడానికి మీలో నిలిచున్న కృపను అనుగ్రహించమని, నా మరొకసారి మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించి తిని త్రాగులాగా ఆత్మ వివేచనను, నడిపింపులో సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని, మా ప్రభును, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ఆరాధిస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.